బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కాశ్మీర్ గడ్డ ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి మంగళవారం రాత్రి సందర్శించారు. హాస్టల్లోని మెస్, బాలికల వసతి గదులను, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పరిశీలించారు. హాస్టల్లో కామన్ మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, మెస్, స్టడీ, ఫుడ్ కమిటీలపై వకాపు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున విద్యార్థులకు అన్ని హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్శనలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ఆర్డీఓ మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఏడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. పెద్ద పిల్లలు అందరికీ కూడా నా రిక్వెస్ట్, కావాలంటే మేము బుక్ సప్లై చేస్తాము. ఆర్ఎస్ అగర్వాల్ ఇంతకుముందు చెప్పారు, అది స్టాండర్డ్ బుక్. ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ప్రతి క్వశ్చన్ ని రోజుకి ఒక 5 క్వశ్చన్ మీరు అందరు కలిసి కూర్చొని చేయండి. ఎందుకంటే దానికి ఇంటర్కి, డిగ్రీకి, పీజీకి, బీటెక్కి, దీనికి దానికి సంబంధం లేదు. ఎంకామ్కి ఏం క్వశ్చన్ వస్తుంది, ఎంఎస్సీకి కూడా అదే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను 10th వరకు అది సిలబస్, కానీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది, వేరే వేరే అవుతుంది. సో అందరు కూడా రోజు ఒక 10 క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా చేయండి. ఒక పేజ్ పడుకుని ముందు ఒక పేజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ క్రమశిక్షణ, మీ కృషి, ఇదే మాత్రం మీకు జీవితం అంతా పనికి వస్తుంది. అర్థమైందా? సో క్యారెక్టర్ బిల్డింగ్ మీద హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఎంతవరకు వీలైతుంది అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.